దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శత్రువును ప్రార్థనతో జయించు. ప్రియులారా, రాజైన దావీదు అబ్షలోము యొక్క తిరుగుబాటు కారణంగా సింహాసనాన్ని వదిలి తన జనులతో కలిసి వెళ్ళిపోతున్నాడు. ఏడుస్తూ తలకప్పుకొని పాదరక్షలు లేకుండా ఒలీవ చెట్ల కొండను ఎక్కి వెళ్తున్నాడు. అతడు యుద్ధము చేయకుండా సింహాసనాన్ని వదిలి వెళ్ళిపోవడానికి కారణం తన కుమారుని పట్ల తనకు గల ప్రేమ గల హృదయమే. ప్రియులారా, దావీదు సింహాసనము విడిచిపెట్టాడు, కానీ ప్రేమగల హృదయం విడిచిపెట్టుకోలేదు. నేడు మనుష్యులు వారి గొప్పతనం కొరకు కక్షగల హృదయాలతో జీవించేవారిని అనేకులను మనం చూడవచ్చు. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభు అయిన యేసు తన ఆధిపత్యాన్ని విస్తరించి ఒలీవల కొండకు వెళ్ళిన విధానంలో పాపి అయిన మనుష్యుని పట్ల దేవుని ప్రేమ కలిగిన మనస్సు వెల్లడవుతుంది. ప్రియులారా, దావీదు ఎంతో భారంతో కొండ ఎక్కుతున్నప్పుడు ఎంతో విషాదకరమైన వర్తమానాన్ని వినవలసి వచ్చింది. అహీతోపెలు అను తన సన్నిహితుడు శత్రువుల పక్షముగా చేరిపోయాడు. కొండపైకి ఎక్కుతున్న సమయంలో వినిన ఈ వార్త దావీదును మరింత శోకతప్తునిగా చేసింది. అయితే దావీదు అతనిపై ప్రతీకారముతో కూడిన దూషణతో కూడిన మనస్సు చూపించలేదు, కానీ మోకరించి, ప్రభువా, అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. అతని గూర్చి ఒక్క చెడు మాట అయినా పలుకలేదు. ఒకవైపు భారాన్ని భరించడానికి సిద్ధపడుతూనే ప్రార్థనలో దేవుని సహాయము కొరకు కనిపెడుతున్నాడు. తాను అప్పగింపబడిన రాత్రి తనతో పాటు ఎంతో సన్నిహితుడుగా మెలిగిన యూదా వైరి పక్షములో చేరిపోయాడని తెలిసి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు, తండ్రి నీ చిత్తమైతే అంటూ ఆయన చేసినటువంటి ప్రార్థన, దేవునికి ప్రార్థన చేయుట, దేవునిపై ఆధారపడుట గూర్చిన శ్రేష్టమైన విధానాన్ని మనకు ఇది నేర్పిస్తుంది. కనుక మన జీవితంలో మన శత్రువును మనము జయించాలి అనంటే అది కేవలం ప్రార్థనతోనే విజయాన్ని మనం పొందుకోగలం. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాం. ప్రార్థన ద్వారా సమస్తాన్ని జయిందాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి అనుగ్రహింపబడును కాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని నీ సన్నిధిలో వేడుకొనిచ్చు ఉన్నాము తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. మీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి నాయన.
తండ్రి, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను, వ్యాపారములు చేయుచున్న బిడ్డలను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సు దయచేయండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించి నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.